SI Constable 36th episode. ఫస్ట్ క్వశ్చన్. 2023 ఫిబ్రవరిలో పీఎం కిసాన్ పథకం 13వ విడతలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంత మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేశారు? ఆప్షన్ ఏ 14,800 కోట్ల రూపాయలు, ఆప్షన్ బి 15,800 కోట్ల రూపాయలు, ఆప్షన్ సి 16,800 కోట్ల రూపాయలు, ఆప్షన్ డి 17,800 కోట్ల రూపాయలు. Your time starts now. The correct answer is option C, 16,800 కోట్ల రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్. 2023 ఏడాదిలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఏ థీమ్తో నిర్వహించారు? ఆప్షన్ ఏ గ్లోబల్ సైన్స్ ఫర్ గ్లోబల్ వెల్బీయింగ్, ఆప్షన్ బి బిల్డింగ్ క్లైమేట్ రెడీ కమ్యూనిటీస్, ఆప్షన్ సి ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆప్షన్ డి ఏది కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option A, Global Science for Global Well-being. Next question. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏషియా ఎకనామిక్ డైలాగ్ పేరిట 2023 ఫిబ్రవరిలో ఏ నగరంలో ఓ సదస్సు నిర్వహించింది? ఆప్షన్ ఏ బెంగళూరు, ఆప్షన్ బి హైదరాబాద్, ఆప్షన్ సి అహ్మదాబాద్, ఆప్షన్ డి పూణే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option D, Pune. Next question. 2023 ఫిబ్రవరిలో అంతర్జాతీయ ఫుట్బాల్కు వీడుకోలు పలికిన సెర్గియో రామోస్ గార్సియా ఏ దేశానికి చెందిన క్రీడాకారుడు? ఆప్షన్ ఏ జర్మనీ, ఆప్షన్ బి స్పెయిన్, ఆప్షన్ సి రష్యా, ఆప్షన్ డి ఇంగ్లాండ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option B, Spain. Next question. రాష్ట్రంలోని పర్యాటక రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం యునైటెడ్ నేషన్స్ ఉమెన్స్ సంస్థతో ఇటీవల ఓ ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. Your time starts now. The correct answer is option B, Kerala. Next question. దేశంలోనే మొదటిసారిగా ఏ రాష్ట్రంలోని శ్రీకృష్ణ దేవాలయంలో యాంత్రిక ఏనుగును పూజల సమయంలో ఉపయోగించేందుకు ప్రవేశపెట్టారు? ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి మహారాష్ట్ర. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option A, Kerala. Next question. ఏ ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇటీవల తన లోగోను మార్చింది? ఆప్షన్ ఏ యాపిల్, ఆప్షన్ బి నోకియా, ఆప్షన్ సి శాంసంగ్, ఆప్షన్ డి మోటరోలా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option B, Nokia. నెక్స్ట్ క్వశ్చన్.
2022 సెప్టెంబర్ 17న నమీబియా నుంచి తీసుకువచ్చిన చిరుతలను ప్రధాని నరేంద్ర మోదీ ఏ నేషనల్ పార్క్లో ప్రవేశపెట్టారు? ఆప్షన్ ఏ కునో, ఆప్షన్ బి బందీపూర్, ఆప్షన్ సి జిమ్ కార్బెట్, ఆప్షన్ డి దచిగామ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option A, Kuno. Next question. స్టార్బక్స్ సీఈఓగా నియమితులైన భారతీయుడు? ఆప్షన్ ఏ పరాగ్ అగర్వాల్, ఆప్షన్ బి లక్ష్మణ్ నరసింహన్, ఆప్షన్ సి లీలా నాయర్, ఆప్షన్ డి జయశ్రీ పల్లాల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option B, Lakshman Narasimhan. Next question. దేశంలోనే తొలిసారిగా ఏ రాష్ట్ర పోలీసులు యాంటీ డ్రోన్ వాహన సదుపాయం పొందారు? ఆప్షన్ ఏ గోవా, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి కర్ణాటక. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option C, Kerala. Next question. ప్రపంచ కొబ్బరి దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? ఆప్షన్ ఏ సెప్టెంబర్ 3, ఆప్షన్ బి సెప్టెంబర్ 10, ఆప్షన్ సి సెప్టెంబర్ 2, ఆప్షన్ డి సెప్టెంబర్ 1. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option C, సెప్టెంబర్ 2. నెక్స్ట్ క్వశ్చన్. 2023 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన శివమొగ్గ విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి గోవా, ఆప్షన్ డి కర్ణాటక. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option D, Karnataka. Next question. డెజర్ట్ ఫ్లాగ్ ఎక్సర్సైజ్ 7ను 2023 ఫిబ్రవరిలో ఎక్కడ నిర్వహించారు? ఆప్షన్ ఏ ఫ్రాన్స్, ఆప్షన్ బి ఆస్ట్రేలియా, ఆప్షన్ సి యుఏఈ, ఆప్షన్ డి స్పెయిన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option C, UAE.